వెల్కమ్ టు ఎలోహిం లైఫ్ ఛానల్. ప్రార్థన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం లేఖనాన్ని మనం ప్రారంభిస్తున్నాము. గత వర్తమానంలో మనము 4వ వచనం కూడా పూర్తి చేసుకున్నాము. అయినా కానీ ఆత్మ సంబంధమైనటువంటి మేలు కోసం గాను మనం మరల ఎక్కడి నుంచి లేఖనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఇక్కడ 4వ వచనం మనం తెలియపరుస్తుంది కదా, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని చూస్తున్నాము. ఇక్కడ మనకు 3వ వచనం దాకా చూస్తే ఏం కనిపిస్తున్నాయి? ఎఫెసు సంఘం చేసేటువంటి పనులు, దేవుని కొరకు వారు చేసేటువంటి క్రియలను మనం చూసి ఉన్నాము. అయినా కానీ వారు ఆ సంఘంలో ఉన్నవారు దేవుని కొరకు ఎన్ని పనులు చేసినా దేవునికి ఏం లేదు, ఆయనకు తృప్తి లేదు. అందుకని ఇక్కడ మనము దానికి గల కారణం చూస్తున్నాం. ఎందుకు ఆయన తృప్తి చెందటం లేదు? వారు చేసిన పనులను బట్టి ఆయన ఎందుకు ఆనందపడటం లేదు? మనం ప్రశ్నించుకున్నట్లయితే ఇక్కడ దానికి గల కారణం కనిపిస్తున్నది. ఏమిటా కారణము? అక్కడ చెప్పబడింది కదా, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ సంఘములో అన్ని మంచి లక్షణాలే, ఏది కూడా తీసివేసే లక్షణం ఏది కూడా లేదు. అందుకనే ఈ సంఘానికి ఏం పేరు? ఎఫెసు అనగా కోరదగినది. అంటే దేవుడు ఇంకనూ కూడా ఎఫెసు సంఘాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటిది? ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగైతే ఆయన చూసినటువంటి తప్పు ఏమిటిది? ఒకే ఒక తప్పు. వాళ్ళు నువ్వు ఏం తప్పుపడుతున్నావు అని చెప్పంటే, భూలోక పరంగా ఏ తప్పు నువ్వు కనుగొనలేవు, కానీ ఏ తప్పును చూడగలుగుతున్నావు? దైవపరంగా తప్పు మాత్రం కనిపిస్తున్నది. ఆయన అంటున్న మాట, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి. ఇదే ఎఫెసు సంఘం చేసినటువంటి తప్పు అన్నది. కనుక ఇది మనం ఏం చేయాలి? ఇప్పుడు అసలు ఏమిటనేది దీని పూర్వపరాలు కనుక తెలియకపోతే మన జీవితంలో కూడా ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు. కనుక ఇక్కడ ఎందుకు దేవుడు రాయించి పెట్టాడు? మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు కూడా తెలియాలి కదా. మరి మనం ఎక్కడ ఉన్నామో మనం తెలియకపోతే మరి దేవుని మనం ప్రేమిస్తున్నాము అని చెప్పి భ్రమపడుతున్నామా? మనకు ఎలా తెలుస్తుంది? తెలియాల్సిన అవసరత మనకు తప్పనిసరిగా ఉన్నది. ప్రతి ఒక్కరము ఎఫెసు సంఘం కూడా ఏమనుకున్నది? నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టే కదా ఇన్ని పనులు నేను చేయగలుగుతున్నది. దేవుని ప్రేమించకపోతే ఇన్ని పనులు నేను చేయగలనా? మరి అలుపు వచ్చినా సరే అలుపు రానియకుండా నేను ఏ విధంగా ఉండగలుగుతున్నాను? దానికి ప్రేమే కదా కారణము అని మరి ఎఫెసు సంఘం అనుకోవచ్చు. మన జీవితాల్లో కూడా మనం కూడా ఏమనుకుంటుంటాము? దేవుని కోసం పనిచేస్తున్నప్పుడు దేవుని ప్రేమిస్తేనే కదా ఈ పని చేస్తున్నది, దేవుని ప్రేమించకపోతే ఈ పని చేస్తానా అని మనం అనుకోవచ్చు కదా. మన జీవితాల్లో కూడా ఇలాంటి సంభవాలు జరుగుతూనే ఉంటాయి. అలాగైతే ఇక్కడ మనం ఏం చూడాలి? ఇప్పుడు వాస్తవమైన ప్రేమ ఏమై ఉన్నదో దాన్ని మనం చూడవలసి ఉన్నది. దేవుడు కోరుకుంటున్న ప్రేమ స్థాయి ఎక్కడ, మనము కలిగి ఉన్నటువంటి ప్రేమ స్థాయి ఎక్కడ అనేది మనం నేర్చుకునే బద్దులమై ఉన్నాము. అంత మాత్రం కాదు, మనము ఏమై ఉన్నామో ఎక్కడ తప్పిపోయామో కూడా చూసుకోవాల్సిన అవసరత ఉన్నది. అందుకని ఇక్కడ దేవుడు అంటున్న మాట, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అలాగైతే ఈ సంఘం కనుక ఈ లోపం కలిగి ఉండకపోతే దేవుడు ఎఫెసు సంఘానికి పత్రిక రాయాల్సిన అవసరం లేదు. ఆయన పత్రిక రాస్తున్నాడంటే దాని కారణం ఏమిటిది? ఏదో లోపం ఉంటేనే ఆయన పత్రిక రాస్తాడు. అలాగైతే ఇక్కడ మనం కూడా ఏం చేయాలి? ఆయన రాస్తున్నాడు ఒక విషయం అని చెప్పి అనుకున్నప్పుడు మరి మనం ఎలా గ్రహించాలి? ఎఫెసు సంఘానికి దేవుడు పత్రిక రూపంలో తెలియపరిచాడు, పత్రిక రాస్తూ తెలియపరిచాడు. మరి మనకు ఎలా తెలుస్తుంది? మన మనస్సాక్షిగా తెలుసుకోవాలి. మనస్సాక్షి ఎప్పుడైతే మరి ఆవేదన చెందుతుందో, మనస్సాక్షి గాయపడుతుందో, మనస్సాక్షి బాధపడుతుందో అదే మనకు గుర్తు. కనుక మనం ఎప్పుడైనా ఎక్కడికి రావటం నేర్చుకోవాలి? ఆదిమముగా మన మనస్సాక్షి వద్దకు మనం రావటం నేర్చుకోవాలి. బాధాకర సంగతి చెప్పంటే, నేను మనస్సాక్షి గురించి ఎన్నోసార్లు మీకు తెలియపరుస్తూ ఉన్నాను, కానీ మనము రోజులో ఎన్నిసార్లు మనస్సాక్షి వద్దకు వస్తున్నాము? కనీసం ఒకసారైనా మనస్సాక్షి వద్దకు వస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం. నిద్రపోయే ముందుకైనా మనం ఏం చేయాలి? మన మనస్సాక్షి వద్దకు రావాలి. మన మనస్సాక్షిని అడగాలి, దేవా నేను నీకు కష్టపెట్టే పని, నీకు ఇష్టం లేని పని, నీకు
బాధ కలిగించే పని ఏదైనా చేసి ఉన్నాననేది మనం ఏం చేయాలి, మన మనస్సాక్షి వద్దకు కనీసము రోజులో ఒకసారి రావాలి. కనీస ధర్మం అది. రాని పక్షం ఏమవుతుంది, మరి దేవుణ్ణి బాధపెట్టిన సంగతి మనకు ఎలా తెలుస్తుంది? రోజు గడిచిపోతుంది కదా అనుకుంటే ప్రయోజనం లేదు. రోజు గడిచిపోతుంది కదంటే ఎలా అయినా గడిచిపోతుంది, కానీ ప్రయోజనం ఏమిటిది? కనుక ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేది మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. ఇది గుర్తుంచుకోండి. దేవుడు ఆది కాలంలో ప్రజలతో మాట్లాడాడు, ఆ తర్వాత లేఖనాలు రాయించాడు. ఇప్పుడు ఏం చేయబడ్డాయి? లేఖనములు సంపూర్తి చేయబడ్డాయి. అదనముగా ఇంకా ఆయన ఏది కూడా రాయించాల్సిన అవసరము లేదు. మానవుడు కావలసినటువంటి విషయాలన్నీ కూడా సమృద్ధిగా ఏ మాత్రం లోపం లేకుండా ఆయన రాయించి ఉంచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని చదువుకోవాల్సిన ధర్మం మన మీద ఉన్నది. చదువుకోవాలి. దేవుని ద్వారా ఆ విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉన్నది. దీనికి గాను మనం ప్రతి క్షణంలో మనస్సాక్షి వద్దకు వస్తూ ఉండాలి. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఏం కనిపిస్తున్నది? దేవుడు మోపుతున్నటువంటి నేరం ఏంది చెప్పన్నట్టు తప్పు. నేరం కూడా దీన్ని ఒక మాట చెప్తే తప్పు ఏంటనుకున్నప్పుడు ఏమిటిది? మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. అలాగైతే ఏమిటిది ప్రేమ? మొదట ఉండిన ప్రేమ అంటే అర్థం ఏమిటిది? ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంది చెప్పంటే, దేవుని ప్రేమించకముందు మనలో ప్రేమ లేదా? మనలో ప్రేమ ఉన్నది. ఎందుకని? దేవుడు మానవుని సృజించినప్పుడే ప్రేమ అనేటువంటి ఒక భాగాన్ని కూడా మనలో పెట్టాడు. కనుక ఈ ప్రేమ అనేటువంటి ఈ భాగము మనలో ఎక్కడ ఉన్నది? హృదయములో ఉన్నది, మన ఆవేశములో ఉన్నది. అనగా ఇది మన హృదయంలో ప్రధానమైన భాగంగా చెప్పుకోవచ్చు. ఏ జీవికైనా సరే ప్రేమ ఉంటుంది. మనలో కూడా ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ప్రేమలో పాళ్ళు ఉంటాయి. మిగతా జీవరాశులకు ఉండే ప్రేమ వేరు, మనకుండే ప్రేమ వేరు. మిగతా జీవరాశులు ఏం చేస్తాయి? మిగతా జీవరాశులు కొంతకాలం పెంచుతాయి, ఎంతో ప్రేమగా పెంచుకుంటాయి, ఏ జీవి దగ్గర రానియకుండా కాపాడుకుంటాయి. కానీ ఒకానొక సమయం వచ్చిన తర్వాత మీ బ్రతుకు మీరు బ్రతకమని చెప్పని నెట్టి వేస్తాయి. ఇది ఏ జీవిలో అయినా సరే మీరు గమనించవచ్చు. కానీ మానవుడు అలా వదిలివేయలేడు. కారణము మిగతా జీవరాశుల కంటే కూడా మానవుల్లో ప్రేమ ఎక్కువ ఉన్నది. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా మిగతా జీవరాశుల కంటే మానవుల్లో ప్రేమ అధికంగా ఉన్నది. అయితే ఇక్కడ దేవుడు కోరుకుంటుంది ఏమిటిది? ఆ ప్రేమను కాదు. ఇది మనం గమనించాలి. ఇక్కడ మరి ఏం ప్రేమ అన్నప్పుడు అక్కడ రాయబడిన పదము ఏమిటి చెప్పంటే, గ్రీక్ భాషలో అగాపే అనే పదం రాయబడింది. అగాపే అనేది ఏం ప్రేమ? దేవుని ప్రేమ. అయితే ఇక్కడ నిన్ను ఏం అడుగుతున్నాడు ఆయన? దేవుని ప్రేమతో నన్ను ప్రేమించు అని చెప్పి అడుగుతున్నాడు. అది లెక్క. దేవుని ప్రేమతో నన్ను ప్రేమించు అని చెప్పని ఎఫెసు సంఘాన్ని అడుగుతూ ఉన్నాడు. అలాగైతే ఎఫెసు సంఘం మాత్రమే కాదు, నేడు మనల్ని కూడా అడుగుతున్నాడు ఆయన. ఏమని? దేవుని ప్రేమతో నన్ను ప్రేమించు అని చెప్పని ప్రభు మనం అడుగుతూ ఉన్నాడు. అలాగైతే ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి, దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు మూడో ఆకాశంలో ఉన్నాడు అని అందరు జవాబు చెబుతారు. కానీ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి ఏమని? దేవుడు మనలోనే ఉన్నాడు. ఆ తర్వాత చెప్పాలి పరలోకం ఉన్నాడు చెప్పని. కనుక పాత నిబంధన లెక్క ఏమిటిది? పాత నిబంధన లెక్క ఏంది చెప్పంటే, ముందు పరలోకంలో ఉన్నాడు అనేది మొదటి లెక్క. కానీ క్రొత్త నిబంధనలో ప్రత్యేకించి యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత, సంఘము స్థాపించబడిన తర్వాత మొదట రావాల్సిన మాట ఏం తెలుసునా? మనలో ఉన్నాడని రావాలి, ఆ తర్వాతనే పరలోకంలో ఉన్నాడని రావాలి. ఇది కనుక లేకపోతే మనము చాలా నష్టపోతాము. ఎందుకని? మాట చాలు, ఏది ముందుంచాలో ఏది వెనకంచాలో తెలియకపోతే చాలా నష్టపోతాం. కనుక ఇక్కడ దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. అయితే దేనికి మనం ప్రాముఖ్యతనివ్వాలి? మనలో ఉన్నటువంటి దేవునికి ప్రాముఖ్యతనివ్వాలా, పరలోకంలో ఉన్న దేవునికి ప్రాముఖ్యతనివ్వాలని చెప్పంటే మనలో ఉన్న దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి. అప్పుడు పరలోకపు దేవుడు నీకు అర్థమవుతాడు. కనుక ఇక్కడ ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఆయన మనం ప్రేమించడానికి గాను ఆయన ఏ ప్రేమను కోరుకున్నాడు? మనలో స్వాభావికంగా పుట్టిన ప్రేమనా? కాదు. ఏ ప్రేమను కోరుకుంటున్నాడు ఆయన? దేవుని ప్రేమతో ప్రేమించమని చెప్పి అంటూ ఉన్నాడు. అలాగైతే ఇక్కడ ఎఫెసు సంఘము మొదట్లో ఎలా ప్రేమించినది ప్రభువుని? దేవుని ప్రేమతో ప్రేమించినది. అందుకని అపోస్తలుడైన పౌలు
ఎఫెసు సంఘానికి తెలియపరిచేటువంటి పరలోక మర్మాలు ఇక ఏ సంఘానికి తెలియపరచాలి. క్రీస్తు ప్రేమ యొక్క పొడవెంతో, వెడల్పెంతో, లోతెంతో, ఎత్తెంతో తెలుసుకోమని ప్రేరేపించడం కూడా జరిగింది. అలాగైతే ఎఫెసు సంఘాన్ని ప్రేమించినంత, ఎఫెసు సంఘాన్ని చెప్పిన సంగతులు పౌలు ఇక ఏ సంఘానికి చెప్పాల. నాకు ఎఫెసు సంఘం ఇప్పుడు కూడా ఎఫెసు పత్రిక చదువుతుంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకు తెలిసిన, అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కాదు. అలాగని చెప్పని అర్థం కావటం లేదు అని చెప్పి వదిలేద్దామా, వదలటానికి మనసు ఒప్పుకోదు, హృదయం ఒప్పుకోదు. అర్థం కాకపోయినా సరే చదవమని నా హృదయం ఇప్పుడు ప్రేరేపిస్తుంది. నాకు మిగతా పత్రికల్లో కల్లా ఎఫెసు పత్రిక అంటే ఎందుకో తెలియని అభిమానం, తెలియని ప్రేమ, తెలుసుకోవాలని తపన. కనుక ఇక్కడ ఎందుకని ఈ పత్రికలో ఉన్నటువంటి విషయాలు కనుక మనకు తెలిస్తే మన జీవితమే పరలోకంగా తయారవుతుంది. ఇది మనం నేర్చుకోవాల్సింది. పరలోకంగా మారిపోతుంది. అలాగైతే మనమే ఒక పరలోకంగా తయారవుతాము. ఇది మనకు ఎంత తెలిస్తే అంతగా పరలోకం అంటే మనమే అని చెప్పగలుగుతాము. ఇదే దేవుడు కోరుకుంటున్నది. అలాగైతే ఇక్కడ ఏం చూస్తున్నాము, మొదటి ప్రేమ అనగా ఇది మన పుట్టుకతో వచ్చిన ప్రేమ కాదు, మనకు జన్మతః వచ్చిన ప్రేమ కాదు, ఇది దేవుని ప్రేమ. అలాగైతే దేవుని ప్రేమ మనలోకి ఎప్పుడు వచ్చినది? మనము రక్షించబడిన రోజున. ఇంకా మాట చెప్పుకుంటే రక్షించబడిన క్షణమున. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో ఆ క్షణమునే దేవుని ప్రేమ మనలో పోయబడింది. ఎలాగా? ఆత్మరూపములో. ఏనాడైతే యేసుప్రభువు ఆత్మగా మనలోకి వచ్చాడో ఆయనతో కూడా ఏమొచ్చినది? ఆయనలో ఉన్న లక్షణాలు మనలోకి వచ్చాయి. ఆయనలో ఉన్న గుణ లక్షణాలు మనలోకి వస్తాయి. ఇప్పుడు నేను ఒక ఇంట్లోకి వచ్చాను అన్నప్పుడు నాలో ఉన్న లక్షణాలు మొత్తం వస్తాయా రావా? నాలో ఉన్న లక్షణాలు మొత్తం వస్తాయి. నేను మొత్తంగా లోపలికి వస్తాను కానీ కొన్ని బయట పెట్టుకుని వస్తానా? కుదురుతుందే? కుదరదు. నేను లోపలికి వచ్చానని చెప్పంటే దేంతో వచ్చినట్లు లెక్క? నాలో ఉన్న స్వభావంతో సహా, నాలో ఉన్న వ్యక్తిత్వంతో సహా మొత్తము లోపలకు వచ్చినట్టే లెక్క. అలాగైతే యేసుప్రభు వారు మనం రక్షించబడినటువంటి ఆ క్షణమున మనలోకి వచ్చినప్పుడు ఏం తీసుకొని వచ్చాడు? ఆయన తనతో పాటు తన ఆల్రెడీ దైవత్వంలో ఏవైతే ఉన్నాయో, దైవత్వంలో ఉన్నవి యావత్తు, మానవత్వంలో ఉన్నవి యావత్తు మొత్తము తీసుకొని మన లోపలికి వచ్చాడు. అలాగైతే అందులో మొదటి దేవుడిది ప్రేమ. ప్రభు మన లోపలికి వచ్చినప్పుడు ఏం జరిగింది? ప్రేమ మనతో, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ అనే లక్షణము మనలో కూడా వచ్చినది. అలాగైతే ఇప్పుడు ఆయన కోరుకుంటుంది ఏం తెలుసునా? మనలో ఉన్న ప్రేమతో కాదు, ఆయన మనలోకి వచ్చిన ప్రేమతో ప్రేమించమని చెప్పి అన్నాడు. కనుక దేవునిలో ఉన్నది ఏమిటిది? అగాపే. ఈ అగాపే ప్రేమతో మనల్ని ప్రేమించుకుంటూ ఉన్నాడు. అలాగైతే ఈ అగాపే ప్రేమ ఎక్కడ ఉన్నది? మనలో ఉన్న ప్రేమ ఎక్కడ ఉన్నది? ఈ భేదం మనకు తెలియాలి. మనకు ప్రేమ ఉన్నది. మన ప్రేమ ఎక్కడ ఉన్నది? మన హృదయములో ఉన్నది. మనకు జన్మతః వచ్చిన ప్రేమ మన హృదయములో ఉన్నది. అలాగైతే దేవుని ప్రేమ ఎక్కడ ఉన్నది? ఆత్మలో ఉన్నది. దీన్ని మనం ఇంకా చెప్పుకున్నట్టయితే మానవాత్మలో ఉన్నది. ఇంకా లోతులో చెప్పుకుంటే మానవాత్మలో ఉన్న దేవుని ఆత్మలో ఉన్నది. ఇది మన నిక్కచ్చి చెప్పాలని చెప్పంటే, అనగా ఈ ప్రేమ అనేది ఎక్కడ ఉన్నది? మన ఆత్మలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని లోపల ఈ ప్రేమ ఉన్నది. కనుక ఇప్పుడు ఈ ప్రేమ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం కావాలి? ఆత్మలో ఉన్న ప్రేమ ఎక్కడ ప్రయాణం కావాలి? ప్రాణములో, అనగా హృదయంలో ఉన్నటువంటి ఆవేశంలోకి మనం ప్రవేశించగలగాలి. ఇది ప్రేమించడం అని చెప్పంటే. కనుక నీ ప్రేమతో నువ్వు ప్రేమిస్తే అది ఎలా ప్రేమ అవుతుంది? దేవుడు కొలమానేసి ప్రేమ అది ఎలా కరెక్ట్ అవుతుంది? కాదు కదా. అలాగే ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మలో, మన ఆత్మలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని లోపల ప్రేమ ఉన్నది. ఇప్పుడు ఈ ప్రేమ ఏం కావాలి? ఈ ప్రేమ ప్రవహించుతూ ఎక్కడ రావాలి? మన హృదయంలో ఉన్నటువంటి ఆవేశంలోకి రావాలి. అప్పుడు ఆ ప్రేమ వచ్చే ప్రేమ మొదటి ప్రేమ అవుతుంది. ఇది మారని ప్రేమ అవుతుంది. కనుక లేఖనం మనకు తెలియపరుస్తుంది ఏం చెప్పంటే, ఈ మొదటి ప్రేమ అనే పదానికి వాడినటువంటి పదము ఇదే పదం మరలా తిరిగి లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనం చెప్పబడింది అనమాట. ఎక్కడ? తప్పిపోయినటువంటి ఆ కుమారుడు మరలా తండ్రి ఎదుకు వచ్చినప్పుడు తండ్రి అంటాడు అన్నమాట, ఏమంటాడు? ప్రశస్త వస్త్రము తెచ్చి వీనికి
త్వరగా కట్టమని చెప్పి అంటాడు. అక్కడ చూసారా, ప్రశస్త వస్త్రము అన్న దగ్గర ఆ ప్రశస్త అనే పదమే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్నది. ప్రశస్త అనే పదమే ఇక్కడ మొదటి అనే పదం చెప్పబడింది. అక్కడేమో ప్రశస్త వస్త్రం అన్నారు, ఇక్కడేమో మొదటి ప్రేమ అన్న, అంతే కదా, మొదటి ప్రేమ. ఈ మొదటి అనేది ప్రశస్తము. అలాగైతే ప్రేమల్లో కూడా ఏమున్నది, డిగ్రీ హోదా ఉందా లేదా? డిగ్రీ ఉన్నది. అలాగైతే మన ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. దేవుని ప్రేమను ఏమన్నారు? మొదటి ప్రేమ అన్నారు, దాన్నే ప్రశస్తమైన ప్రేమ అన్నారు. మొదటి ప్రేమే ప్రశస్తమైన ప్రేమ. కనుక ఇది దేవుని ప్రేమ ఉన్నది. ఈ దేవుని ప్రేమతో మనం ప్రేమించాలి, కానీ మన ప్రేమతో కాదు. మనం గుర్తుంచుకోవాలి. ఎందుకని? మన ప్రేమ హృదయంలో ఉన్నది, అనగా ఆవేశంలో ఉన్నది. దేవుని ప్రేమ ఆత్మలో ఉన్నది. ఆత్మలో ఉన్నటువంటి ఈ ప్రేమ ఎక్కడ ప్రవహించాలి? ప్రాణములో ఉన్నటువంటి, అనగా హృదయంలో ఉన్నటువంటి ఆవేశంలోకి ప్రవేశించాలి. అప్పుడు మనము దేవుణ్ణి, అనగా ప్రభువుని దేవుని ప్రేమతో ప్రేమించగలుగుతాము. లేని పక్షములో ఎలా ప్రేమిస్తాము? మన హృదయంలో ఉన్నదే ప్రేమ, ఆ ప్రేమతో ప్రేమిస్తూ ఉంటాము. ఇది మనము గమనించాల్సిన అవసరం ఉన్నది. అలాగైతే ఇప్పుడేం కావాలి మరి? ఆ ప్రేమ ఎలా మన ప్రాణంలోకి రాగలుగుతుంది? మన ప్రాణంలో ఉన్నటువంటి ఆవేశంలోకి ఎలా రాగలుగుతుంది? లేదా మన హృదయంలో ఉన్నటువంటి ఆవేశంలోకి ఎలా రాగలుగుతుంది? ఇది మనం గమనించాలి. కనుక దీనికి ఏమున్నది? ప్రక్రియ ఉన్నది. మరి ప్రేమించంటే ఓర ప్రేమించడం కాదు, ఒక ప్రక్రియ దీనికి కూడా ఉన్నది. అనగా ప్రేమగా బయటికి రాదు. ఆత్మలోంచి ప్రేమగా బయటికి రాదు. గుర్తుపెట్టుకోండి, ప్రేమగా ఎప్పుడు బయటికి రాదు. ఎలా వస్తుంది? ఆత్మతో పాటు కలిసి రావాలే కానీ ఆత్మను అక్కడే ఉండిపో. మానవాత్మలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే ఉండిపో. కానీ నీలో ఉన్నదే ఆ ప్రేమను మాత్రం బయట పంపించమని చెప్పంటే ఎలా వస్తుంది? సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. అలాగైతే ఇప్పుడు ఎలా వస్తుంది? మన ఆత్మలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, మన ఆత్మను నింపిన ఆయన ఇప్పుడేం చేయాలి? మెల్లగా ప్రవహిస్తూ మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి ఖాళీ స్థలంలోకి ఆ ప్రేమ రావాలి. అగాపే అనే ప్రేమ రావాలి. అనగా ప్రేమ ఒకటి రాదు. ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మతో కలిసి వస్తుంది. అలాగైతే ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్ముని మన హృదయంలోకి ఆహ్వానించాలి. దానికి గాను మనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలి. అప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వస్తాడో అప్పుడు ప్రేమించే ప్రేమ వేరు. మనము ఆయన ఆత్మలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆ ప్రేమ మన ప్రేమలోకి రాకుండా ప్రేమించే ప్రేమ వేరు. ఇంత భేదం ఉన్నదన్నమాట. అందుకని ఆ ప్రేమకి ఏం పేరు పెట్టారు? ప్రశస్త ప్రేమ లేదా మొదటి ప్రేమ. మరి మనకున్న ప్రేమో అది ఎన్నో నెంబర్లో ఉందో మనం కౌంట్ వేసుకోవాలి. ఎందుకని దేవుణ్ణి ఎంత ప్రేమించని చెప్పంటే మనకున్న ప్రేమ మరి మన హద్దులు ఉంటుంది కదా, మరి అది ఎంత నెంబర్ కౌంట్ వస్తుందో మనం లెక్కించుకోవాలి. అలాగైతే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినది ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రేమ మనం ఎలా పొందుకోగలుగుతాం తెలియాలి. మరి దారి తెలిస్తేనే కదా. దారి తెలియకపోతే మనం ఏం తెలుసుకోగలుగుతాము? ప్రేమ అనగానే ప్రేమ అనుకుంటే ఎలాగా? అవును కదా. మనకు పరిశుద్ధ లేఖనాల్లో చక్కని మాట కనిపిస్తుంది. ఏమని? అపోస్తుల కార్యం చదువుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ ఒక ఐథియోపియా నపుంసకుడు ప్రతి వారం దేవాలయానికి వచ్చి దేవుని ఆరాధించుకోవటము ఆయనకు వాడుక. చూడండి, వేరే దేశం నుంచి ఇశ్రాయేల్ దేశం వచ్చి దేవుణ్ణి ఆరాధించి వెళ్ళటం అనేది ఆయనకు వాడుక. వారం వస్తూ ఉండేవాడు. ఆయన్ను దేవుడు గమనించాడు, పిలుపు పంపించాడు. పిలుపు ఫలానా వ్యక్తి వెళ్తున్నాడు, నువ్వు అతన్ని కలుసుకొని అతనితో సత్యం చెప్పమంటాడు. పిలుపు దేవుడి మాట ప్రకారంగా ఆ నపుంసుని కలుసుకుంటాడు. రథవాపం అని చెప్పి అంటాడు. ఆపమనగానే రథం ఎక్కించుకుంటాడు. ఆయన ఆపేసి ఆయన చేతిలో యశకం చదువుతూ ఉంటాడు. చదువుతున్నప్పుడు పిలుపు అంటాడు, నువ్వు చదువుతుంది నీకు అర్థం అవుతుందా అంటాడు. అప్పుడు అంటాడు కదా, ఎవరైనా దారి చూపుకుంటే ఎలా అర్థం అవుతుంది చెప్పి అంటాడు. అలాగే వీడు ఎవరు కావాలి? ఇప్పుడు దారి చూపించే వాళ్ళు కావాలి. లేఖనం ఉండగానే సరిపోదు, దాన్ని వివరించే వాళ్ళు కూడా కావాలి. వివరించేవాళ్ళు లేకపోతే మనకు వివరం ఎలా వస్తుంది? కనుక ఇప్పుడు మనకి ఏం తెలియాలి? ఆత్మలో ఉన్నటువంటి ఈ ప్రేమ
మన యొక్క హృదయంలోకి ఎలా రావాలో ఈ ప్రక్రియ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ప్రేమించే ప్రేమ ఎంత స్థాయిలో పోతుందో మనం నేర్చుకుంటాం. కానీ ఈ ప్రేమలు ఏమున్నాయి? స్థాయిలు ఉన్నాయి. ప్రేమలో స్థాయిలు లేవు అనబాకండి. ప్రేమలు ఏమున్నాయి? స్థాయి ఉన్నది. కనుక నువ్వు ప్రేమించే ప్రేమలో స్థాయి రావాలని చెప్పంటే మొదట నీ ప్రేమ స్థాయిలోకి దేవుని ప్రేమ రావాలి, అది పెరగాలి. అలాగైతే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న అంశం ఏం చెప్పంటే, మన ప్రేమలోకి అనగా మన ఆవేశంలో ఉన్న ఈ ప్రేమలోకి లేదా మన హృదయంలో ఉన్న ఈ ప్రేమలోకి దేవుని అగాపి ప్రేమ రావాలని చెప్పంటే ఆ ప్రక్రియను మనం ఇప్పుడు నేర్చుకుందామండి. మొదటిగా దీనికోసం గాను మనము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 19 వచనం మనం వెళ్దామండి. ఎఫెసీ రాసిన పత్రిక. ఎందుకని ప్రేమ గురించి చెప్పింది ఇక్కడే కదా, ఆయన అడిగింది కూడా అక్కడే కదా. అందుకని మనం అక్కడికి వెళ్తేనే దీనికి నిర్వచనం మనం దొరుకుతుంది. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 19 చదువుకుందామండి. నేను చదువుతున్నాను, చూడండి. అక్కడ మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు ఉన్నట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు ఎంత శక్తి రావాలి? తగిన శక్తి గలవారు కావాలి. దేనికి? ప్రేమించటానికి. ప్రేమించడానికి ఏం కావాలి? ఇప్పుడు తగిన శక్తి గలవారు కావాలి. తగిన శక్తి అంటే అర్థం ఏమిటిది? మరి ఇందులో స్థాయి ఉందా లేదా? ఉన్నది. అలాగైతే ప్రేమకు మించిన గొప్పది ఇంకోటి లేదు. అలాగైతే దీంట్లో ఏమున్నాయి? నీ స్థాయిని బట్టి నువ్వు ప్రేమిస్తావు. నువ్వు ఏ స్థాయిలో ఉంటావో ఆ స్థాయిని బట్టి నువ్వు దేవుని ప్రేమించగలుగుతావు. అలాగైతే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఆత్మలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమ మన హృదయంలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి ప్రేమించడం అనేది మొదలవుతుంది. రాగానే ప్రేమిస్తానుకో బాకండి, దాంట్లో దశలు మొదలవుతాయి. ఇక నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఉన్నటువంటి ఈ ప్రేమ ప్రవహించి మన ప్రాణంలో ఉన్నటువంటి లేదా హృదయంలో ఉన్నటువంటి ఆవేశంలోకి వచ్చినప్పుడు ప్రేమించడం అనేది అప్పుడు మొదలవుతుంది. అది జరగకపోతే మనం ప్రేమించే ప్రేమ ఎక్కడ ప్రేమ? దేవుడు మనకు పుట్టించిన ప్రేమ, అనగా సృష్టిలోని దేవుడు మనకు పెట్టిన ప్రేమ నుంచి ప్రేమిస్తాం తప్ప దేవుని ప్రేమ చేత ప్రేమించలేము. అలాగైతే ఇప్పుడు ఆ ప్రేమ ఎలా వస్తుంది? ఇక్కడ మనము వరుస క్రమం చూస్తున్నాము. మొదటిగా ఏం కావాలి? ఇప్పుడు చూస్తే మొదటిగా మీరు అంతరంగ పురుషునిలోనికి, అంటే ఇక్కడ తెలుగులో ఎందుకు రాయబడింది, ఇంగ్లీష్లో గ్రీకులో ఉంది లోనికి ఉండాలి. అక్కడ మీరు అంతరంగ పురుషునిలోనికి శక్తి కలిగి. ఇప్పుడు ఎక్కడ శక్తి రావాలి? మొదటగా అంతరంగ పురుషుల్లో శక్తి రావాలి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దేవుని ప్రేమించినటువంటి మొదటి అంశము ఏమిటిది? ఎక్కడ శక్తి కావాలి? ఇప్పుడు అంతరంగ పురుషుల్లో శక్తి కలగాలి. ఎవరు అంతరంగ పురుషుడు? ఇక్కడ అంతరంగ పురుషుడు చెప్పంటే మన ఆత్మ. అర్థమవుతుందా? మన ఆత్మ ఇప్పుడు ఏం కావాలి? శక్తి కలగాలి, శక్తి రావాలి. అందుకని ఇప్పుడు శక్తి ఎక్కడ రావాలి చెప్పంటే అంతరంగ పురుషుల్లోని శక్తి కలిగి ఉండాలి. అలాగైతే నీ బలం ఎక్కడ ఉన్నది? నీ బలం మనం ఒంట్లో కాదు ఉండాల్సింది. అర్థమవుతుందా? ఆత్మలో బలం ఉండాలి. అలాగైతే ఇప్పుడు బలం కలిగి ఉండాల్సింది ఎక్కడ? అంతరంగ పురుషునిలో. అంతరంగ పురుషుడు అంటే ఎవరు? ఒక కోణంలో మన ఆత్మే అంతరంగ పురుషుడు. అలాగైతే ఇప్పుడు ఎక్కడ బలం కలగాలి? అంతరంగ పురుషుల్లోని, కనుక ఆత్మలోనికి బలం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? అంతరంగ పురుషుల్లోని మరి బలం ఎలా వస్తుంది? అవును కదా? మీకు అర్థం కావడం చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి జబ్బడ్డాడు, బలం తెచ్చుకుంటే ఎట్లా వస్తుంది? అప్పుడేం చేయాలి? ఆహారం పెడితే బలం వస్తుంది. తెచ్చుకోమంటే వస్తుంది బలం ఏమన్నా? వల్ల కాదు. ఏం చేయాలి? ఇప్పుడు సింపుల్గా లోపలికి ఆహారం పోతే ఆటోమేటిక్ బలం వస్తుంది. బలం తెచ్చుకోవాల్సిన అవసరం, ఆటోమేటిక్ బలం వస్తుంది, లేచి నిలబడగలుగుతాడు. అలాగైతే ఇప్పుడు అంతరంగ పురుషుల్లో ఇప్పుడు ఏం కావాలి? బలము కావాలి. అర్థమవుతుందా? ఈ అంతరంగ పురుషుల్లోని బలం కావాలి. తర్వాత రాయబడింది అక్కడ
అంతరంగ పురుషుల్లోనికి బలము శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. అలాగైతే ఇప్పుడు చూడండి, ఇది అసలు ఎంత అద్భుతకర సంగతులు ఇవన్నీ. మనం గ్రహించడానికి కూడా మన గ్రహణకు అందదు. ఇప్పుడు ఏం కలగాలి? ఇప్పుడు అంతరంగ పురుషుల్లోనికి శక్తి కలగాలి. అలాగైతే మన బలం ఎక్కడో తెలుసునా? అంతరంగ పురుషుల్లో, మన ఆత్మలో ఉన్నది. అందుకు ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఆత్మలో ముందు మనం వెళ్ళటం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? అంతరంగ పురుషుల్లోనికి ఏం కావాలి? ఇప్పుడు శక్తి కలిగి, అంతరంగ పురుషుల్లోని శక్తి కలిగి. ఇప్పుడు నీ కెపాసిటీ ఏం కావాలి తెలుసునా? ఇప్పుడు నువ్వు ఆత్మలోకి ఎంత వెళ్తున్నది, ఈ కెపాసిటీ అక్కడ వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఆత్మలోకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళకుండా ఎట్లా వస్తుంది శక్తి అనేది? అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ రాయబడి పదం చెప్పండి, అంతరంగ పురుషుల్లోనికి శక్తి కలిగి. అలాగైతే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మలోకి వెళ్ళటం నేర్చుకోవాలి. అందుకని ఇప్పుడు ఇక్కడ యుద్ధం అనేది ఇక్కడ మొదలైద్ది. ఇప్పుడు నువ్వు వెళ్ళాలని నీవు వెళ్ళనీయని అపవాది ఇక్కడ పంత మొదలైంది. కరెక్ట్గా నేను పడుతున్న బాధ తెలుసునా? ఎంత ఎలువడిపోతున్నాను, తలకించవలసి వస్తుంది. ఇప్పుడు ఏం అర్థం కాక. ఎందుకని? మనమేమో అంతరంగ పురుషుల్లోకి వెళ్ళాలని, మనలో ఉన్నటువంటి కొన్ని ఘటనలు, అపవాది ఇవన్నీ కలిసి నువ్వు పోనేయకూడదని ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది ఏం చేయాలి? అనుభవిస్తే అర్థమైంది, కానీ అనుభవించకపోతే అర్థం కాదు. అందుకని దీనికి సింపుల్ సూత్రం చెప్పుకున్నాం. ఏమని? ఇక్కడ ప్రభునామం పిలుచుకోండి అని సింపుల్ సూత్రం చెప్పాం. పిలుస్తూ ఉంటే ఏం చేయాలి? పిలవటే మనకు మిగిలిన దారి. ఇంకా అంతకంటే ప్రత్యేకమైన దారి లేదు మనకు. క్రమక్రమంగా ఏమవుతామో మనం ఆత్మలోకి వెళ్తూ ఉంటాము. అప్పుడు బలం పొందుకుంటాం. అప్పుడు ఏం తెలుసునా? వెంటనే పరిశుద్ధాత్ముడు తన శక్తిని ఇస్తాడు. ఇది జరగాల్సిన పనులు ఇవి. పరిశుద్ధాత్ముడు ఆయన నీకు బలం నీయకుండా, అర్థమైందా? ఏం చేయగలుగుతాము? మన సొంత శక్తితో, సొంత బలంతో మనం ఏం చేయగలుగుతాము? కనుక ఇవి జరిగే పనులంటే కాదు. అలాగైతే ఇప్పుడేం కావాలి? పరిశుద్ధాత్ముని మీద మనం ఆధారపడటం నేర్చుకోవాలి. ఆయన ఎంతగా మనకు తోడుంటాడో, సహకరిస్తూ ఉంటాడో అంతగా మనం బలవంతులు కాగలుగుతాం తప్ప, శక్తివంతులు కాగలుగుతాం తప్ప మన శక్తితో జరుగుతుందని చెప్పంటే జరగదు. కనుక ఇప్పుడు ఏం కావాలి? పరిశుద్ధాత్ముని మనము అడుగుతూ ఉండాలి. మాలో నిండు అని చెప్పని పరిశుద్ధాత్మని అడుగుతూ ఉండాలి. ప్రభువా మాలో ఆత్మగా నీవే నిండయ్యి అని చెప్పని అడుగుతూ ఉండాలి. అప్పుడేమవుతుంది? మనకు బలము వస్తుంది. అలాగైతే మన బలస్థాయి ఏం కావాలి? ఇప్పుడు పెరగాలి. ఎప్పుడైతే మనం అలా బలపరచబడుతామో అప్పుడు క్రీస్తు మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. అర్థమవుతుందా? అప్పుడు క్రీస్తు మన హృదయంలోకి ఆయన ప్రవేశించి విశ్వాసము చేత ఇల్లు కట్టుకుంటాడు. ఎవరి విశ్వాసం చేత? మనకున్న విశ్వాసాన్ని బట్టి. అర్థమైంది? అక్కడ రాయబడి పదం ఉంటుంది, విశ్వాసము ద్వారా నివసించినట్లు క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లు. ఇప్పుడు ఎలా కట్టుకుంటాడు ఆయన? అక్కడ మన హృదయంలో విశ్వాసం అప్పుడు పనిచేస్తుంది. అర్థమవుతుందా? ఆ విశ్వాసం ఎంత స్థాయిలో పనిచేస్తుందో దాన్ని బట్టి ఆయన మనలో ఇల్లు కట్టుకుంటాడు. చూడండి ఇప్పుడు ఎంత కృష్ణ ప్రక్రియ ఉన్నదో. అవును కదా? చెడగొట్టడానికి ప్రక్రియలు అవసరంలా, చెడగొట్టడానికి ప్లాన్లు అవసరంలా. ఏది దేనికి ప్లాన్ కావాలి? నిలబెట్టడానికే, కట్టడానికే ప్లాన్లు కావాలి. ఇప్పుడు ఆత్మలోకి రావడానికే ఎంత టైం పట్టిందో, ఆత్మ నుంచి మళ్ళీ మన ప్రాణాలు రావడానికి ఎంత పోరాటం జరుగుతుందో గమనించారు ఎప్పుడైనా? అప్పుడు క్రీస్తు మన హృదయంలో ఇల్లు కట్టుకుంటే నెక్స్ట్ ప్రక్రియ ఏమవుతుంది? ప్రేమలో వేరు పారుతాం. అప్పుడు అర్థమవుతుందా? మూడోది ఏమిటిది? వేరు పారుతాము. మొదట ఏం చేయాలి? అంతరంగ పురుషుడు బలపడాలి. దేని చేత? ఆత్మ చేత. రెండేం చేయాలి? క్రీస్తు అప్పుడు మన హృదయాల్లో ఇల్లు కట్టుకుంటాడు. దేన్ని బట్టి? విశ్వాసం ఆధారం బట్టి. అప్పుడు ఏం చేస్తాము? అప్పుడు వేరు పారటం మొదలు పెడతాం. వేరు పారటం అంటే విత్తనం భూమిలో నాటాము, ముందేదో వస్తుంది వేరు. దాన్ని మనం ఏమంటాం? మొలక అంటాం. మనం మొలక అంటే ఏదనుకుంటాం? ముందు వేరు. మనం తింటున్నాం కదా స్ప్రౌట్స్ అని చెప్పని. ఏమిటిది అది? వేరు.
వేరు నుంచి మళ్ళీ పైకి వచ్చేదాన్ని మనం అంటాం, అప్పుడు మొలకంట వాస్తవానికి. అవును కదా? ముందేం చేయాలి? ముందు వేరు దన్నుకుంట మొదలు పెడుతుంది, ఆ తర్వాత పైకి మొలకెత్తడం మొదలెత్తుంది. భూమిలో పెట్టినప్పుడు ఏమవుతుంది? భూమిలో పెట్టినప్పుడు మనకు మొలకెత్తిన దాకా మనకు అర్థం కాదు, కానీ మనం చేస్తున్నాము తినటం కోసం విత్తనాలు అనుభవిస్తున్నాం కదా, స్ప్రౌట్. అప్పుడేది ముందు వస్తుంది? వేరు ముందు వస్తుంది. మనం తినేంత వేరు తెలుసునా? మొలకెత్త రానుకుంటాం, ఇది మొలక అనుకుంటాం, మొలక కాదు, వేరు. ఆ తర్వాత మొలక పైకి వస్తుంది. అలాగైతే ఇప్పుడు ఏం కావాలి? ఎప్పుడైతే క్రీస్తు మన హృదయంలోకి వచ్చి ఆయన ఇల్లు కట్టుకుంటాడో అప్పుడేమవుతుంది? ప్రేమ అనేది వేరు తనటం అప్పుడు మొదలవుతుంది. అక్కడి నుంచి ప్రేమ ఏం కావాలి? ఒక మొక్క ఏది ఎదుగుతుందో ఆ విధంగా మన ప్రేమ పెరుగుతుంది. ఏం ప్రేమ ఇది? మన ప్రేమ కాదు, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని ప్రేమ మన ప్రేమగా పెరుగుతుంది. అది లెక్క. పరిశుద్ధాత్మ ప్రేమ ఏమవుతున్నప్పుడు మన ప్రేమగా పరిశుద్ధాత్ముని ప్రేమ పెరుగుతుంది. అది లెక్క ఇక్కడ కొలమానం. అది జరగనంత కాలం నేను దేవుని ప్రేమించా అంటే అదంతా అబద్ధం. కారణము నీ సొంత ప్రేమతో ప్రేమించావు. ఇష్టమైతే ప్రేమిస్తావు, కష్టమైతే తీసి పడేస్తావు, అంతే. ఏంది ఏమైనా ప్రేమించేది? ఇసిరి పక్కన పడేస్తాం. కనుక ఇక్కడ ఏం జరగాలి? దేవుని ప్రేమ మనల్ని ఏం చేయాలి? ఇప్పుడు వేరుపాటం మొదలెత్తాలి, అక్కడి నుంచి వృక్షం పెరగాలి. అప్పుడు ఏం నేర్చుకుంటాం తెలుసునా? అప్పుడు నేర్చుకునేది కొలతలు నేర్చుకుంటాం. దేవుని ప్రేమ పొడవెంతో, వెడల్పు ఎంతో, లోతు ఎంతో, ఎత్తు ఎంతో, అక్కడ దేవుని ప్రేమ కొలతలు అప్పుడు నీకు అర్థం అవుతాయి. ఎంత లిస్టు తెలిసింది, ఎంత ప్రక్రియ తెలుసునా? ఈ ప్రక్రియ మనం నేర్చుకొని భద్రమే అన్నాం. అప్పుడు దేవుని ప్రేమ కొలత అంటే అప్పుడు అర్థం చేసుకుంటావు. ఆ తర్వాత ఏమొస్తుంది? నేను లోతుల్లో పోను అక్కడ, ఎందుకని మన అంశం జరగాలి కాబట్టి. ఎక్కడేం జరుగుతుంది? తర్వాత ఏమవుతుంది? అప్పుడు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ఏంది తెలుసుకుంటాం. అప్పుడేమర్థమవుతుంది నీకు? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటే ఏమిటిదో అప్పుడు నీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఏమవుతుంది? దేవుని సంపూర్ణత అంటే ఏమిటి దాంతో అప్పుడు నింపడతాం. ఎంత ప్రక్రియ ఉన్నది అంతా. ఇక్కడ ఎఫెసు సంఘానికి పౌలు ఈ సంగతులని చెప్పాడు కాబట్టే, ఎఫెసు సంఘానికి దేవుని ప్రేమ అంటే ఏందో తెలుసు కాబట్టే, వారు ఆ ప్రేమను నేర్చుకున్నారు కాబట్టే, ఆ ప్రేమను ప్రేమించారు కాబట్టే, ఎప్పుడైతే ఆ ప్రేమను వాళ్ళు మరిచిపోయారో ఇప్పుడు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది ఎక్కడ లెక్క? ఈ ఎఫెసు సంఘం ఊరకు ప్రేమించాలా? మరి మిగతా సంఘాన్ని ఎందుకు అడగలేదు ఆయన? మిగతా సంఘం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించడం లేదని చెప్పి ఎందుకు అడగలేదు? ఎందుకు అడగట్లేదని చెప్పంటే, ఇక్కడ ప్రేమకు సంబంధించినటువంటి సంపూర్ణ నియమం ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తాన్ని పౌలు ఎఫెసు సంఘానికి వివరించాడు. అంత కాదు, ఎఫెసు సంఘాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చాడు. అందుచేత ఎఫెసు సంఘం చేయగలిగింది దేవుణ్ణి అంతగా ప్రేమించినది. ఎలా ప్రేమించినది? దేవుని ప్రేమతో ప్రేమించినది. అందుకని ఆయన ఆ ప్రేమను మర్చిపోలేకపోతా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రేమ తగ్గిందో తట్టుకోలేకపోతా ఉన్నాడు. అర్థమవుతుంది ఇక్కడ? మనం ఆ స్థాయికి వచ్చిన తర్వాత అంటే అర్థం ఏమిటిది? అంటే ఆ స్థాయిలో కూడా పడిపోతామా? ఇదే మనం నేర్చుకోవాల్సింది. అపవాది ఎప్పుడైనా సరే, ఏ స్థాయిలో సరే మనల్ని పడగొట్టడానికి ఎప్పుడైనా ముందుంటాడు. అలాగైతే ఇప్పుడు జరిగిన సంభవం ఏమిటిది? ఇక్కడ ఇది మనము అర్థం చేసుకుందాం. ఇక్కడ మరి అంతగా ప్రేమించిన వారు ఏమయ్యారు? పడిపోయారు కదో. అంటే ఆ ప్రేమ ఏమైపోయింది? తర్వాత కాలం గడిచే కొద్దీ క్రమక్రమంగా సన్నగిల్లింది. అలాగైతే ఇక్కడ నేను మీకు తెలియపరిచే విషయం చెప్పమంటారా? మనం మొదట్లో ప్రేమించాం కదో, అది కరెక్ట్ కాదు. ఎందుకని? అది కేవలము ఆ తాకిడి మాత్రమే, దేవుని ప్రేమ తాకిడి మాత్రమే. కానీ ఆ తాకిడి మనం చేయలేకపోయాము, నిలుపుకోలేకపోయాము. అందుచేత ఇప్పుడు మాకేం కావాలి? అపోస్తలుడైన పౌలు బోధ కావాలి. ఆయన ఏం చేస్తాను చెప్పంటే, నువ్వు తాకావు, నువ్వు ఏం చేసావు? దేవుని ప్రేమ తాకావు, కానీ ఆ ప్రేమ ప్రవాహం నీకు రాల. అర్థమవుతున్నదా? అందుకని మనం ఏం చేస్తాము? ఇది తెలియక మళ్ళీ ప్రేమించాలి కదా అని ప్రయత్నం చేస్తే ఎలా కుదురుతుంది? ఇది
ప్రయత్నం వల్ల వచ్చేదా? ప్రయత్నం వల్ల వచ్చేది కాదు. ఇది జీవంతో కూడుకున్నది కనుక జీవపరమైన మార్పు రావాలి. ఈ జీవపరమైన మార్పుని అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి వివరించాడు. కనుక ఎఫెసు సంఘం అన్ని సంఘాల కంటే దేవుని ప్రేమించిన సంఘం ఏదని చెప్పి అనుకున్నప్పుడు ఏమని కావాలి? అది ఎఫెసు సంఘమే. లేదా మిగతా సంఘాలు అడగలేకనా? మిగతా సంఘాలు ఎందుకు అడగలేదు ఆయన అక్కడ? మిగతా సంఘాలు ఎందుకు అడగలేదని చెప్పంటే ఎఫెసు సంఘానికి ప్రేమ అనేది సంపూర్ణంగా తెలిసింది కనుక, వారు ఆ ప్రేమతో దేవుని ప్రేమించారు కనుక. అలాగైతే ఇప్పుడు మనం ఏం ప్రశ్నించుకుంటున్నాము? ఎక్కడ పడిపోయారు వాళ్ళు? అవును కదా, వాళ్ళు ఎక్కడ పడిపోయారు అనేది ఇక్కడ ప్రభు ప్రశ్నిస్తున్న విషయం. అదే మనం చదువుతాండి ఇప్పుడు. చూద్దాం ఇక. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ అంటున్నమాట, నువ్వేం చేసి ఇప్పుడు మొదటి ప్రేమను వదిలేవని చెప్పి అన్నాడు. అలాగైతే మొదటి ప్రేమను వదిలేవను కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఇప్పుడు నాకు ఆ ప్రేమే కావాలి. దేవుడు ఇలా ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన మారం చేస్తున్నాడు కదా, మారం చేస్తాడు కదా. పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు? పిల్లలకి ఏదో కొనిపెట్టాము, అవునా, బాగా తింటే బాగుంది, మళ్ళీ అడుగుతారు పొద్దున కాగానే అదే అడుగుతారు. మరి డబ్బులు లేవురా, అప్పు వేసి కొనుక్కోమని చెప్పంటారు. డబ్బులు లేకపోతే ఏం చెప్పంటారు? ఇప్పుడు అప్పు పెట్టి కొనుక్కోమని చెప్పంటారు. ఎందుకు? అది కావాలని మారం చేస్తారు. అలాగైతే ఇప్పుడు దేవుడు చేస్తే తెలుసిన మారం చేస్తున్నాడు, నాకు ఆ ప్రేమ కావాలని చెప్పండి. అలాగైతే అనిపించిన తర్వాత వదులుకోవాలని చెప్పంటే వదలలేదు. అందుకని ఎఫెసు సంఘానికి అంత ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తప్పు మోపుతున్నా అని చెప్పి అన్నాడు. కనుక ఇప్పుడు తప్పు మోపాడు అన్నాడు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మరి ఏం చేయమంటా ప్రభువా? ఇప్పుడు చేయవలసిన పని ఏదో మనం చూద్దామండి. రైట్. మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలోకి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఇప్పుడు ఆయన ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఏమని తెలుసునా? ఏమన్నాడు ఇప్పుడు ఆయన? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకో. నెంబర్ 1, నాకు తెలుస్తుంది అంత ప్రేమ లేదని చెప్పండి. అగాపే ప్రేమతో నన్ను ప్రేమించడం తెలుస్తుంది. అలాగైతే ఇది మనకేం ప్రశ్నిస్తున్నది? అగాపే ప్రేమ స్థాయికి పోయి పడవచ్చు అన్నమాట. గుండె బయలుపోతుంది. అసలు నాకు ఏం చెప్పి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ స్థాయికి పోయి పడటమా? దేవుని ప్రేమతో దేవుణ్ణి ప్రేమించి మరలా ఆ స్థాయి కింద పట్టమని చెప్పంటే ఇది మామూలు విషయమా? అవును కదా. అలాగైతే ఇది ఎలా ఉంది చెప్పమంటారా? ఒక విషయం దానికి తెలియపరుస్తాం. ఒక ఆయన, ఒక మంచి పెద్ద ఆయన రైల్లో పోతా ఉన్నాడు. కూడికి గుడుకుంటా ఉన్నాడు. కూడిక రాట్లా. పక్కనే హై స్కూల్ చదువుకునే పిల్లవాడు అన్నమాట. అక్కడ అబ్బాయి ఇది అంటే కాలేజీ కుర్రాడు అడిగాడు కదా, అయ్యా నాకు కొద్దిగా ఈ లెక్కేసి పెట్టవా అని చెప్పి అడిగాడు. ఆయన అన్నాడు కదా, కుర్రాడు అన్నాడు కదా, ఏం పెద్ద ఆయన ఇంత వచ్చినలాగా ఉన్నావు, చూస్తే చదువుకున్న వాళ్ళలాగా ఉన్నావు, నీ కూడికి చేత కదా అని చెప్పి అడిగాడు. రాకనే కదా అడిగింది చెప్పి అన్నాడు. ఆ అబ్బాయి లెక్కేసాడు. ఎంతకు నువ్వు ఎవరని చెప్పి అడిగాడు. అని ఆయన అన్నాడు కదా చిన్నగా, నేను సైంటిస్ట్ అయ్యా అని చెప్పి అన్నాడు. ఇక ఎవరొస్తుంది ఏం అర్థం కాలేక మైండ్ ఒకసారి గిర్రం తిరిగిపోయింది. సైంటిస్ట్ అంటున్నావు, కూడికి రాలేదా? ఏమండి ఇది ఎలాగుంది ఇప్పుడు? ఇది అంటే ఇది మనకు ఏం నేర్పిస్తున్నది? నువ్వు ఏ స్థాయిలో ఉన్నావేమో, నువ్వు సైంటిస్ట్ కావచ్చు, ఆక కూడిక రావద్దు అంటే ఇప్పుడు ఏమవుతున్నది? పడిపోయే అవకాశం ఉన్నదని చెప్పని రుజువుపరుస్తున్నది. నువ్వు దేవుని ప్రేమతో ప్రేమించినా ఆ దేవుని ప్రేమ నుంచి పడిపోతా ఉన్నది ఇక్కడ మనకు లేఖనం నేర్పిస్తున్నటువంటి పాఠము. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏమిటిది? నాకైతే గుండెలు జారిపోతా ఉన్నాయి. గుండెలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఎలా సాధ్యం? అవును కదా. మనం ఇప్పుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పోవాలి, ఏ స్థాయిని కాపాడుకోవాలి, మనం పోయిన స్థాయిని కాపాడుకోవడం నేర్చుకోవాలి. మనం ఒక మెట్టు ఎక్కామా, మరలా మెట్టు దిక్కుండా ఉండటం కోసం కాపాడుకోవటం నేర్చుకోవాలి. ఇదే దేవునితో మనకున్న అంటే అపవాదితో మనకున్న పోరాటము. మనం ఎక్కిన మెట్టుని మరలా దిక్కుండా చూసుకోవాలి.
ఎక్కిన మెట్టి మళ్ళీ ఇంకో మెట్టి ఎక్కి విధానం చూసుకోవాలి, కానీ దిక్కుండా చూసుకోవాలి. అలాగైతే ఎఫెసు సంఘము మళ్ళీ ఏమి హెచ్చరిస్తుంది తెలుసునా? మేము దేవుణ్ణి ఆయన ప్రేమతోటి, అగాధ ప్రేమతోటి ప్రేమించాము, మేము పడిపోయామన్నది హెచ్చరిస్తున్నది. ఏమంటే ఆ స్థాయికి పోయి పడిపోవటం జరుగుతుందా? ఎవరు నమ్మరు కదా, నమ్మటానికి ధైర్యం అసలు నమ్మటానికి ఒప్పుకోరు కదా, అసలు ఒప్పుకోరు. ఏంటంటే ఆ స్థాయికి పోయి ప్రేమించిన వాళ్ళు పడిపోవటం ఏమిటిది? ఎస్, ఇక్కడ దేవుడు ఏది అడుగుతున్నాడు? పడిపోయావు అని చెప్పాను. ఇక్కడ అన్నమాట ఏమిటి తెలుసునా? పడిపోవటం కాదు ఇక్కడ అన్నదాయన, పడిపోవడం లేవచ్చు అని చెప్పని అర్థం ఉంది. ఇక్కడ పడిపోవడం కాదు, వదిలివేయటం. అంటే వదిలిపెట్టిన అర్థం ఏమిటిది? ఇంకా దాని ఏం చెప్పొచ్చు? వదులుకున్నాను అర్థం అన్నమాట. నాకు వదిలే, ఈ ప్రేమ పక్క పో అని చెప్పాను. ఈ ప్రేమతో చెప్పి కూర్చుంటే పనులు కావులే, ఇప్పుడు ఏం చేయాలి? కుదరదు అనుకున్నారు. ఇప్పుడు చిన్నగా ఏమని తెలుసునా? పడిపోతాను మొదలుపెట్టారు. ఎందులో పడిపోయారు? ఇక పైన చెప్పుకోండి లిస్టుల్లోకి. అబద్ధ అపోస్తులు ఎవడు వచ్చాడా? అంత తేలుస్తాము. మా సంఘం పాడైపోవడం కానీ అబద్ధ బోధకులు వచ్చారు, అబద్ధ అపోస్తులు వచ్చారు. ముందు ఇలా పని పెడదాం అనుకున్నారు. ఈ పనిలో పని అయిపోయింది. అసలు ప్రేమ చిన్నగా వదిలిపడేశారు. ఇక కనుక మనలో ఉన్న స్థాయి పడిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. అందరూ ఒక స్థాయి మీద పడిపోరు, అందరూ ఒక కారణం చేత పడిపోరు. గుర్తుపెట్టుకోండి, అందరూ ఒక కారణం మీద పడిపోరు. నాకు ఒక కారణం మీద నేను పడిపోతాను, మీరు ఒక కారణం మీద పడిపోతారు. కనుక పడిపోవడానికి అనేకమైన కారణాలు ఉంటాయి. కనుక అందరూ ఒకే కారణం చేత పడిపోవడానికి వీలు లేదు. తలా ఒక కారణం. అలాగైతే అపోజిట్ చేస్తే తెలుసునా, తలా నీ బలహీనత ఎక్కడ చూస్తాడో నీ బలహీనత తగ్గట్టుగా అక్కడ కారణం తీసుకొచ్చి పెడతాడు. నేను ఎక్కడ పడిపోతాను అది అపోజిట్ తెలుసు. అందుకని ఆ స్థాయి మీద ఏ స్థాయి మీద పడిపోతామో అక్కడ ఆ బలహీనత పట్టుకుంటాడో ఆ బలహీనత ఆధారంగా మనం దిగజారుస్తాడన్నమాట. అందుకని నాకు వచ్చిన స్థాయి మీకు రావాలని రూల్ లేదు, మీకు వచ్చిన స్థాయి నాకు రావాలని రూల్ లేదు. మొత్తముగా శత్రువు యొక్క ప్లానింగ్ చెప్పంటే ప్రేమ నుంచి పడగొట్టడమే. ఏది ఆ స్థాయి పోయినా కూడా అర్థమవుతున్నదా? కనుక చాలామంది భ్రమపడుతున్నారేమని, మేము పరిశుద్ధాత్మ పొందుకున్నాం కాబట్టి పాపం మమ్మల్ని ఏం చేయలేదు, పాపాన్ని మేము జయించినట్టు లెక్క. అదంతా అబద్ధము. పెంతెకొస్తులు ఈ భ్రమలు ఎక్కువ ఉంటాయి. మిగతా బ్రదర్లు నీళ్ళు పట్టించుకోవాలి, అంత దూరం పోరలే. ఎందుకని వరములో చెప్పేది పరిశుద్ధాత్మ ఎంటబడేది ఎవరు? పెంతెకొస్తున్నాయి కదా. కనుక ఇది మనకు పెద్ద హెచ్చరిక. అలాగైతే ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఆయన ఒప్పుకోవటంలా. నేను రాజీ పడాయా? రాజీ పడను. ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు కింద పోతుంటే ఎట్ట ఒప్పుకుంటాను నేను? అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఆయన లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు ఆ స్థాయికి వచ్చావు, మళ్ళీ కింద పోతుంటే ఎట్ట ఒప్పుకుంటాను నేను? ఒప్పుకోవాలని చెప్పంటున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నటువంటి భావం ఏం చెప్పంటే, నువ్వు ఆ స్థాయికి వచ్చావు, ఇప్పుడు నేను ఆ స్థాయిలో ఉండను, వేరే పనులు పడ్డాయి. అది నాకు చెబ్బాక మాట. ఈ స్థాయికి వచ్చి నువ్వు ఆ పనులు చేసుకో, ఈ స్థాయి బానేయకుండా ఆ పనులు చేసుకో, నేను కాదన్నా. కానీ దానికోసం నన్ను ప్రేమను వదిలేస్తే ఎట్లాగా? అర్థమవుతున్నదా? అలాగైతే ఇక్కడ దేవుడు కోరుకుంటున్న విధానము మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. కనుక క్రైస్తవులకు, దేవుని పిల్లలకు నేను చెప్పేటువంటి మనం ఏంది చెప్పంటే, మొదటిగా దేవుని ప్రేమ మనలోకి వచ్చిందో లేదో పరీక్షించుకోవాలి. దేవుని ప్రేమ మనలోకి వచ్చిందో లేదో పరీక్షించుకోవాలి. అంటే నా మాటల భావం ఏమిటిది? ఆత్మలో ప్రేమ ఉన్నది నేను కాదంటం లేదు. ఎక్కడ రావాలా ప్రేమ? హృదయంలోకి రావాలి. ఆ ప్రక్రియలో మనలో ఎంత ముందుకు వచ్చామనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎదిగిన తరువాత అక్కడి నుంచి పడిపోతే దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడు, ఆయన సహించడు అనేది కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదే దేవుడు చేస్తున్నాడు, ఆయన చెబుతున్న విధానం చూద్దామండి. ఆ విధానం చూసి వాక్యాన్ని ముగించుకుందామండి. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని. ఇక్కడ మనకు మొత్తంగా 3 అంశాలు వస్తాయి. ఒకటేంటిది? నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకుంటా. 2 మారు మనసు పొందుట. 3 ఆ క్రియలు చేయుట. ఆ మొదటి క్రియలు చేయుట. 3 అంశాలు మనకు చెప్పబడ్డాయి. ఇప్పుడు ఏం చేయాలి? మొదట ఏం చేయాలి? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని. ఏ స్థితిలో నుండి
పడితివో అంటే ఏ స్థితి పడ్డారు వీళ్ళు? దేవుని ప్రేమతో ప్రేమించే స్థితిలో పడిపోయారు. ఇది ఇక్కడ ఆయన చెబుతున్నది. దేవుని ప్రేమతో ప్రేమించే స్థితి నుంచి పడిపోయారు. అలాగైతే ఇక్కడ దేవుడు కోరుకుంటున్నది ఏ ప్రేమ? ఆయన ప్రేమ, మన ప్రేమ. ఆయన ప్రేమతో ఆయన్ని ప్రేమించాలి. అసలు ఇది మనకింటానికి అసలు కొత్త భాష. ఎవరైనా మన ప్రేమతో మనం ప్రేమించమని చెప్పంటే ప్రేమిస్తాం, కానీ కాదు ఆయన ప్రేమతో ఆయన ప్రేమించమని చెప్పంటే ఏమంటాము? భలే ఉన్నదే ఇది విచిత్రంగా. కానీ దేవుడు అలా ఒప్పుకోడు. కారణము, ఆయన మనలో ప్రేమగా వచ్చాడు. మనం ఆయన స్వీకరించడం నేర్చుకోవాలి, ఆయన ప్రేమించడం అనేది నేర్చుకోవాలి. పడిపోతే ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఎస్, ఇప్పుడు చేసుకోవాల్సింది జ్ఞాపకం ఏం తెలుసున? ఏ స్థితిలో నుండి పడిపోతేవో అది జ్ఞాపకము చేసుకో. అలాగైతే ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనల్ని పడగొట్టడానికి ఏ స్థితి కారణమైందో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేనివల్ల మనం ఈ స్థాయికి పడిపోయామనేది జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత మనకు స్పష్టముగా ఉన్నది. అలాగైతే మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు వెనక్కి వెళ్ళొద్దు. మరి జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మెమరీని ఏం చేయాలి? ఇప్పుడు వెనక వెళ్ళిపోవాలి. ఎక్కడ పడిపోయావు అనేది జ్ఞాపకం చేసుకోవాలని చెప్పంటే ఒక స్థాయికి ఒక్క నిమిషం అందుబడైతే ఇప్పుడు వెనక్కి వెళ్తూ నేర్చుకోవాలి. అలాగైతే ఇప్పుడు ఏం చేయాలి? దానికి రీజన్ ఎత్తుకుని అర్థం. పడిపోవడానికి గల కారణం ఏమిటిదో ఆ కారణాన్ని ముందు ఎతుకు. మరి ఆ కారణం అయిపోతే ఎక్కడి నుంచి అనుకోవాలి? అవును కదా? కనుక మొదట ఏం చేయాలి? మనం ఎక్కడ పడిపోయాం అనేది ఎతకడం నేర్చుకోవాలి. అది మనకు స్పష్టంగా తెలియాలి, ఎక్కడ పడిపోయాని చెప్పని. పడటానికి ఇది కారణం అని చెప్పని మనం అక్కడ ఏం చేయాలి? కరెక్ట్గా ఆ పాయింట్ని గుర్తించగలగాలి. ఆ పాయింట్ని గుర్తించని చెప్పంటే అంత తనలేపు నాకు ఎందుకు నాయనా అని చెప్పంటే అట్లా. అవును కదా? ఏడ గుర్తుందండి? ఎప్పుడో మర్చిపోయేది. ఎంతకాలం అయింది, ఎక్కడ గుర్తుంటుంది? మనం చేయమని ఏమంటే వయసు మీద పడే కొద్దీ జ్ఞాపకం ఉంటాయా? ఇవన్నీ దేవుడు ఒప్పుకోడు. అక్కడ అర్థమవుతుందా? ఇవన్నీ దేవుడు ఒప్పుకోడు. ప్రభువా నాకు జ్ఞాపశక్తి పోతుంది ఆయన, నాకు చెప్పాక ఆ మాటలని చెప్పంటాడు ఆయన. ఎందుకని? మనకైతే చెప్పవచ్చు, దేవుడికి చెప్పలేం మనం. కారణము, దేవుడు తన చిత్తానుసారముగా మనకు జ్ఞానం ఇస్తాడు. మనకు బద్ధకం ఎక్కువ. అర్థమైందా? మనకు బద్ధకం చాలా ఎక్కువ. ఒక పని చేయమని చెప్పంటే బద్ధకం ఎక్కువ, చెయ్యము. ఎందుకు లేబ్బా అంతసేపు ఆలోచించడం ఎందుకు, తలనొప్పి తెచ్చుకోవటం ఎందుకు, అంత అవసరం అంటవా? మరి దేవుడు ఏమన్నాడు ఇక్కడ? అయ్యా నా వయసు అయిపోయింది, వయసు మీద పడుతున్నది, చూపు మందగిస్తున్నది, ఆలోచన మందగిస్తున్నది, ఎన్ని సాకులు చెప్పాక. ఈ సాకులు ఆయన దగ్గర కుదరవు, చెల్లవు. కనుక మన దగ్గర చెప్పుకుని చెల్లుబాటు అవుతాయేమో కానీ దేవుని దగ్గర కుదరవు. అందుకని ఆయన కండిషన్గానే ఉంటుంది. మనం మారామని చెప్పి ఆయన మాట్లాడే ఏంటి? కనుక మార్పు రావాల్సింది ఆయనలో కాదు, మార్పు రావాల్సింది మనలో రావాలి. మోషే ఆయన అన్నీ ఉడికిపోయి చచ్చిపోయి అనుకుంటున్నారా? కాదు, దేవుడు చచ్చిపోమాడుగా చచ్చిపోయాడు. మోషే మరణం వచ్చి మరణించలా, మోషే అనారోగ్యం పాలై మరణించలా. నువ్వు చనిపో మోషే అని చెప్పినా చనిపోయి అంతే. అర్థమవుతుందా? లేఖనం మన దగ్గర స్పష్టంగా తెలియాలి. మోషేకి మరణం వచ్చి మరణించలేదు, దేవుడు మరణించమన్నాడు కాబట్టి మరణించాడు. అలాగైతే మోషేలో జవసత్వాలు బాగున్నాయి. కొండ ఎక్కగలుగుతాడు, కొండ దిగగలుగుతాడు, స్పష్టంగా వస్తువులు చూడగలుగుతాడు. మోషేలో ఏ లోపం లేదు, ఎప్పుడు లోపం లేదు. 120 సంవత్సరాలు వచ్చినా, అర్థమవుతుంది ఇక్కడ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పటికీ 120 సంవత్సరాలు వచ్చినా ఆయన ఏం తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు, ఒంట్లో సత్తువ తగ్గలేదు, జ్ఞాపశక్తి మందగించలేదు. ఇది దేవుడు ఇచ్చేది. ముందు మనకుండాలి ఆ స్థాయికి పోవాలనేది. ఆయన గొప్పలు కాబట్టి పోయాడు లేవయా, మనకాడ కుదిరిద్ది. నమ్ముకున్నామో చాలు, నమ్ముకున్న చాలు. మరి రాజ్యంలో మంచి మంచి ఉద్యోగం రావాలన్నా వద్దా? అది మాత్రం కలగదు.
మంచి బిల్డింగ్ కావాలా వద్దా? మాకు మంచి బిల్డింగ్ కావాలి. మరి ఈ పని ఈ ప్రయాసం అది నువ్వు బళ్ళే మాకు అనవసరం. అలా కుదరదు. కనుక దేవుడు ఏ విషయంలో రాజీకి రాడు, ముందు మనం నేర్చుకోవాలి. ఆయన ఎప్పుడు రాజీకి రాడు. పడిపోయావు కాబట్టి ఆయన విమోచించాడు, అది ఆయన పని. విమోచన ఆయన పని. మిగతాది నేర్పిస్తాడు, నేర్చుకో. నేర్పకుండా ఆయన అడగడు, పట్టుపట్టాడు ఆయన. నేర్పిస్తాడు, నేర్చుకో. నేర్చుకొని గ్రహించు, ఆ దారిలో పోయే దారి మళ్ళీ వెనక్కి రాబాక. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి దైవిక సత్యమై ఉన్నది. అందుకని ఆయన కదా మొట్టమొదటి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెనక్కి పోవాలి. ఇప్పుడు దేనికోసం వెనక్కి పోవాలి? ఎక్కడ పడ్డావో తెలియాలి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? డబ్బులు పోగొట్టుకున్నాము, అప్పుడు ఏం చేస్తాం మనం? వెళ్తామా వెళ్ళమా? అవును కదా. అప్పుడు ఏం చేస్తాం? ఏ వీధిలో పోయాము, ఎక్కడ మనం వంగే వస్తువు తీసుకున్నామా? ఎన్ని తిప్పలు పడతాము? పోయింది ఏదో డబ్బు ఆయన వస్తామా? అస్సలు రాము. అందులో ఏమాత్రం రాజీ లేదు. అంటే డబ్బు విషయంలో మాత్రం అంత రాజీ లేదు తత్వం అనమాట. దేవుని విషయానికి వచ్చేసరికేనేమో జ్ఞాపకానికి అంత ఎందుకు లేబో మనకి. డబ్బు కొట్టుకుంటూ వస్తావా మరి? నేను ఒకసారి మన రోజు అయితే చాలా బాధపడే రోజులు ఉన్నాయి. నేను నాలో కంటే కూడా ఒక ఆయనలో బాగా చూసే బాధ అంటే తెలుసునా. ఒకసారి నేను ఆ రోడ్లోంచి మా ఊరు పోవాలి, బస్సు కోసం చూస్తూ ఉన్నాను. ఒక వ్యాన్ వచ్చింది, అందులో ఒక ఆయన దిగాడు. దిగిన ఆయన తెలుసునా, ఆయన దగ్గర పెద్ద మూట ఉందన్నమాట. ఏది అది? తాళ్ళ మూట. ఈ క్లెయిమ్ చేశాడు. దానికి కూడా ఇంత డబ్బు అడిగాడు. ఆయన ఇస్తాను ఒప్పుకున్నాడు. ₹6. ₹6 అంటే అప్పుడు మరి రానుపోయిన ₹6 ఒక మనిషి ఛార్జీ అనమాట. అది క్లెయిమర్ మర్చిపోయాడు. ఈ ఇచ్చేవాడు ఎందుకు ఇస్తాడు? ఇది ఈ ఛార్జర్కి ఇచ్చి దిగాడుగా. బస్ స్టాండ్ ఎక్కువ దూరం పోయిన తర్వాత క్లెయిమర్కి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆయన పడ్డా బాధ అంతా ఇంత కాదు, తలగొట్టుకునేట. ఆయన తలగొట్టుకుంటాడు. మర్చిపోతాను అనుకుంటా. మళ్ళా నేను పక్కూరు వచ్చి మర్చిపోతాను అనుకుంటా. పక్కూరు వచ్చి మర్చిపోవటంలా మళ్ళీ తలగొట్టుకుంటాడు. అలాగైతే నాకు చాలా అప్పుడు అనిపించింది, ఊరి మనిషి ఎంత బాధపడుతున్నారా అని చెప్పని. నిజమే, ఎందుకు చేసి అమాయక పని అని చెప్పని. ఈ పొరపాటు ఎందుకు చేశాను? ఒక మనిషి ఛార్జీ పోయింది కదా, నేను పనిచేస్తున్న ఆ కూలి కోసమే కదా. ఎంత బాధపడ్డాడు. అలాగైతే ఆయన అనుకున్నాడు కదా, ఇక జీవితాలు పడకూడదు అనుకుంటా ఉన్నాడు, ఇలాంటి తప్పు చేయకూడదు అనుకుంటా ఉన్నాడు. నేను ఆయనలో స్పష్టంగా దిగిన దాకా బస్సు, నేను ఆ వ్యాన్ దిగిన దాకా ఆయన ముఖం చూస్తూ ఉన్నాను అన్నమాట. అలాగైతే ఇక్కడ మనం డబ్బు కోసం చేస్తున్నాము, ఎంత వెతుకుతున్నాము కదో, అలాగైతే మనం వెతకాల్సింది ఏం తెలుసునా? పోగొట్టుకున్న ప్రేమను ఎత్తుక్కోవాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో ఏం చేయాలి? ఇప్పుడు వీధులు పరిగెత్తాలి, ఇక ఆలోచించాలి, మెదడుకు పని పెట్టాలి, తిరగాలి. ఎక్కడ పడ్డామో జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏ స్థాయి పడ్డామో ఆ స్థాయి మీద పట్టుకోవటం నేర్చుకోవాలి. ఇక్కడ చాకరీ ఉందా? చాకరీ లేదా? అవును కదా, చాకరీ ఉన్నది. బుర్రకు పొదిన పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంత అవసరం లేదు బాబు అనుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. దేవుడు కావాలి, ఆయన ప్రేమ కావాలనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు అక్కడికి పోవాలి. ఎక్కడ పడ్డామో నెంబర్ ఏం చేయాలి? అది జ్ఞాపకం చేసుకో. మన స్వార్థలు బాగా చెప్పడదు కదా. ఒక స్త్రీ చేసింది, తన దగ్గర 10 నాణ్యాలు ఉంటే ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఏం చేసింది? ఊరుకున్నదా? నెంబర్ 1 దీపం వెలిగించినది. నెంబర్ 2 ఏం చేసింది? ఇల్లు ఊడ్చినది. 3 ఏం చేసినది? జాగ్రత్తగా వెతికినది. ఈ పని మనలో మొదలు కావాలి. ఈ పని ఏం కావాలి? మొదలు కావాలి. ఇన్ని పనులు చేస్తూ ఉంటే ఎక్కడ కుదిరితే లేబ్బా అనుకోబాకండి. మనకున్న నిర్లక్ష్యం అదే. ప్రత్యేకించి క్రైస్తవులు నేను చూసినట్టు నిర్లక్ష్యాలు ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. బద్ధకం ఎక్కువ. ఒక పని చేయాలి చెప్పంటే, ప్రత్యేకించి దేవుని పని అంటే బద్ధకం ఎక్కువ. మైండ్ని పొద్దున పెట్టమని చెప్పంటే బద్ధకం ఎక్కువ. అవును కదా. దేవుడు ఎట్లా రాయించి తెలుసునా? నువ్వు బద్ధకస్తుడు కాబట్టి ఆయన టఫ్గా రాయించాడు అన్నమాట. నువ్వు చురుగా అయితే ఎట్లా రాయించాడు నాకు తెలియదు, కానీ మనం బద్ధకస్తుడు కాబట్టి ఆయన ఇప్పుడు ఆరంభంలో బండరాయి పెట్టాడు. ఎక్కడ మత్తయి సువార్త ఆరంభం ఎలా కొడుతుంది? ఇప్పుడు వంశావళి ఏమీ అర్థం కాదు, గుర్తుపి కావాలి. మనం ఎవరికన్నా బైబిల్ అంటే ఇస్తామా?
బైబిల్ మొత్తం ఇవ్వగలుగుతామా? అంత డబ్బు మన దగ్గర ఉండదు. ఏం చేస్తాము? కొత్త నిబంధన ఇస్తాము. వాడు పాపం ఏం చేస్తాడు? వెంటనే చదవని తెరుస్తాడు, రాగానే వంశాలు ఉంటుంది. ఎందుకు ఇది నాకు ఈ సోపా? ఇక్కడే దేవుడు మనం బెదరబెట్టిన పని. అలాగే ఇప్పుడు ఏం చేయాలి? మనం వెనక్కి వెళ్ళటం నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ పడ్డామో ఆ పాయింట్ గుర్తించిన దాకా, ఆ స్పాట్ గుర్తించిన దాకా మనం వెళ్ళాలి. నెంబర్ 2, అక్కడికి ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళాము, ఫలానా కారణం మీద నేను పడిపోయి తెలుసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. చూసే ఇక్కడ వెంటనే చేయమంటలా ఆయన. దొరికింది కాబట్టి వెంటనే నువ్వు పక్కన రా అని చెప్పమంటలా. ఇప్పుడు నెంబర్ 2 ఏం కోరుకుంటాడు ఆయన? ఇప్పుడు ఇంకో షరతు పెట్టాడు అక్కడ. ఏమని? పోయావు కాబట్టి, తెలుసుకున్నావు కాబట్టి ఇక చేయి మొదలు పెట్టమంటలా ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చేయటానికి తెలుసుకోవడానికి మధ్యలో ఇంకొక లింక్ పెట్టాడు ఆయన. కానీ మనమైతే ఇది చేస్తామా? కదా, మనం ఇది పెట్టాం. కానీ దేవుడు చూడండి ఆయన పని ఎలాగ ఉంది. ఇప్పుడు అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఆయన పనిలో. అసలు నువ్వు ఎక్కడ తప్పించుకోగలుగుతావు? అవును కదా. మనం ఏం చేస్తాము? దొరికిందా పోనేలే, పాపం కష్టం అయిపోద్ది. మనం ముందు కోపడతాం కదా, పాపం కొద్దిగా లాగా వచ్చింది, నువ్వు ఇద్దరు బాధ పని ఎదుగుదాం పని చెప్పి అంటాం. తీరా దొరికిందాక ఏం చేస్తాం? ఇక అమ్మాయి దొరికిందిలే, దొరకపోతే ఎందుకు చేయని అని చెప్పి అంటాం. దొరికింది కాబట్టి క్షమిస్తున్నా, ఊరుకుంటున్నా. మన లెక్క ఇది, కానీ దేవుడి లెక్క అది కాదు. ఇక్కడ మధ్యలో ఏం చేసినప్పుడు ఆయన ఒక షరతు పెట్టాడు. ఏంటని చెప్పంటే మారు మనసు పొందుట. అర్థమవుతుంది? ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు మారు మనసు పొందుట అంటే అర్థం ఏమిటిది? ఎందుకు మారు మనసు పెట్టాలి? మళ్ళా మారు మనసు పెట్టాల్సిన అవసరం ఏమిటిది? అర్థమవుతున్నదా? ఇది మనము సమయం ఉంటే పూర్తి చేసుకుందాం, లేకపోతే నెక్స్ట్ మనం చెప్పుకుందామండి. ఇక్కడ మనం ఎందుకు మనసు పొందాలి? మారు మనసు అనే దానికి అర్థం ఏం చెప్పంటే మనసు మారుట. మనసు ఏం కావాలి? మారాలి. మనసు మారటం ఏం కలగాలి? పశ్చాత్తాపం కలగాలి. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మనసు మారాలంటే ఇప్పుడు ఏం కావాలి? పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపం కలగందే మారు మనసు రాదు. అర్థమైందా? ఇక్కడ డెసిషన్ కాదు కావాల్సింది, ఇక్కడ నిర్ణయం తీసుకోవడం కాదు కావాల్సింది, పశ్చాత్తాపము. ఇక్కడ పశ్చాత్తాపం మొదలవ్వాలి. పశ్చాత్తాపం రాదే మనసు మాట గుర్తుపెట్టుకోండి. కనుక మన అవయవాల్లో మొదటి అవయవము మనసు అయినప్పటికీ కూడా ఈ మనసుకేం కలగాలి? పశ్చాత్తాపం కలగాలి. ఈ పశ్చాత్తాపము చేస్తుంది? మారు మనసు కలగటానికి దారి తీస్తుంది. అర్థమవుతుందా? అలాగైతే పశ్చాత్తాపం లేని క్రైస్తవుడు మారు మనసు పొందిన క్రైస్తవుడు కానే కాదు. ఎప్పుడైతే మనకు దొరికిందో ఆ పాయింట్ గుర్తించామో అక్కడేం చేయాలి? పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. ఎంతకైతే పశ్చాత్తాపడతావో అంత మారు మనసు వస్తుంది. ఇది మనకు ఎలా చెప్పుకోవచ్చు? దీన్ని మనం ఎలా చెప్పుకోవాలి? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఉదాహరణ అపోస్తుడైనటువంటి పేతురు. ఆయనకి మించిన ఉదాహరణ మనకి ఎక్కడ చూడం. ప్రాక్టికల్ ఉదాహరణ అనేది అపోస్తుడైన పేతురులో చూస్తాం. ఏదో తెలుసునా? ఆయన ప్రభు ఉన్నాడు 3 సార్లు అసలు అబద్ధం, నేను ఎర్రనని చెప్పాను పోని చెప్పి అవసరం ప్రాణాన్ని పెడతా కానీ నేను ఎర్రనని చెప్పన్నాడు. అన్న ఆయన 3 సార్లు ఎర్రన పో అని చెప్పన్నాడు. అప్పుడు పడ్డాడని పశ్చాత్తాపం ఎంతకాలం పడ్డాడు తెలుసునా? సంవత్సరాల పాటు. ఒకరోజు కాదు, 6 రోజు కాదు, సంవత్సరాలు పడ్డాడు ఆయన బాధ. ఆయన ఉదయం లేవగానే కోడి అసలు దారిని పోతుంటే కోడి ఎందుకు కరిచిందో అనవసరం ఆయనకి. కోడి ఎందుకు కరిచిద్దో దానిపైన దానిది అంతే కదా. కోడిపోయింది కోడిది, కోడి ఎందుకు కరిచిందో అనవసరం ఆయనకి. కోడి కోత వింటే చాలు బోర్డు నడిచేవాడు. అప్పుడు పక్కన అపోస్తులు ఉండి ఆదరించేవాళ్ళు. ఇది పశ్చాత్తాపం అని చెప్పండి. కనుక ఇక పడ్డానులే అయిపోయింది పశ్చాత్తాపం అని చెప్పంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. పశ్చాత్తాపం అనేది మనకు ఎంత ఎక్కువ కలుగుతుందో, ఎంత పశ్చాత్తాపం కలుగుతుందో అంత మారు మనసు వస్తుంది. కనుక మనం ఎంత పశ్చాత్తాపడాలి? అపోస్తలుడైన పేతురు కొన్ని సంవత్సరాల పాటు మన జీవితాల్లో
ఇది ఎంత ఎక్కువ కలుగుతుందో అంత మారు మనసు వస్తుంది, అంతగా దేవుడు మనల్ని క్షమించడానికి ఆధారం కలుగుతుంది. అందుకు ఆయన ఇప్పుడు ఆయన ఆ పని చేయమంటానికి ముందు పెట్టేటప్పుడు ఆయన పశ్చాత్తాపము దాన్ని ఏమన్నా మారు మనసు. కనుక ఎప్పుడైతే ఎంత పశ్చాత్తాపడుతుంటావో అప్పుడేమవుతుంది, మనసు అంత మారుతుంది. ఇది మనలో కలగాలి. ఈ మారు మనసు రక్షణ కాల దారితీస్తుంది, దేవుని క్షమాపణకు దారితీస్తుంది, క్రీస్తు రక్తం దగ్గర మనకు చేరుస్తుంది. రక్తంతో కడుక్కుంటాము, ఆత్మతో కడుక్కుంటాము. ఈ ప్రక్రియ దాకా అంటే మరో మాట చెప్పుకుంటే మనము రక్తంతో కడుక్కోబడతాము, ఆత్మ చేత అభిషేకం పొందుకుంటాము. అంతగా మనల్ని తీసుకెళ్తుంది. ఇదే మనలో జరగాల్సిన ప్రక్రియ. పేతురు మళ్ళీ జీవితం మళ్ళీ చేసాడు, చేయగలిగాడుగా, ఇక మరలా చేయగలిగాడు ఆయన. ఎందుకని? ఆయన పశ్చాత్తాపం అంత గొప్పది. కనుక పశ్చాత్తాపడమని చెప్పని ఏం చేయాలి? ఇలా పడ్డా అయిపోయింది, కంటి సంగతి లేక ఇక అయిపోయింది కదా, ఇంకెందుకు పశ్చాత్తాప పొద్దుకులు. ఎంత పశ్చాత్తాపం కలుగుతుందో అంత మారు మనసు వస్తుంది. ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. పేతురు కలిగినటువంటి ఆ పశ్చాత్తాపం ఎంత గొప్ప తెలుసునా? ఆయన ఎలా స్థాయి తెలుసునా? ఇక జీవితంలో ఏ రోజు ప్రభువుని ఎరనని చెప్పండి. అప్పుడు అంత కాదు, ప్రభు కోసం చంపుతామని చెప్పండి, చంపుకోమన్నాడు. ఎలాగా? ఆయనలా కాదన్నాడు కదా, సిలివేస్తాను ప్రభువులాగా నీకు సిలివేస్తాను చెప్పన్నాడు. అన్నాడు కదా, అంతగా వాడిని కాదు అయ్యా అని చెప్పన్నాడు, తలకిందులు చేయమని చెప్పన్నాడు. అలాగైతే ఎక్కడ చూస్తున్నాము, ఆయనలో కలిగిన పశ్చాత్తాపము ఎంత పరిమాణం జరిగిందో మనం నేర్చుకోవాలి. ఒప్పుకున్నాం సరికాదు, దాని పరిమాణం. అందుకని ప్రతి దాంట్లో మనకేముంటాయి, ప్రతి దాని దశలు ఉంటాయి. అలాగైతే పేతురు పశ్చాత్తాపము ఏం చేసినది? రక్షణార్థమైన మారు మనసుకు దారి తీసినది. అలాగైతే ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ దొరికింది ప్రభువా, తెలుసుకున్నాను ప్రభువా, తెలుసుకున్నావా, చెయ్యి అని చెప్పన్నాడు ఆయన. ఇప్పుడు నీలో మార్పు ఎంత వచ్చినది? ఇప్పుడు ప్రభు అంటారు కదా, టైం తీసుకో, పశ్చాత్తాపడు. ఆ పశ్చాత్తాపం ఏం చేస్తుంది? మనసు మారుస్తుంది. ఎంతగా తెలిసిన మరలా ఇంక అక్కడ పోకుండా, మరలా ఆ స్థాయిలోకి పోకుండా, మరలా జారిపోకుండా అర్థమవుతుంది. ఇది మారు మనసు చెప్పంటే. అందుకని ఇక మరలా ఆ స్థాయి పోకూడదు. అర్థం ఏంటిది? ఆ స్థాయిలోకి రాగలగాలి. పశ్చాత్తాపం ఎంత ఉండాలి? ఆ స్థాయిలోకి రావాలి. ఇక్కడ దీనికి కావాల్సినది మనము పరిశుద్ధాత్మని వేడుకోవాలి. పశ్చాత్తాపం ఆయన అధికంగా పుట్టిస్తాం. అప్పుడు మన జీవితాల్లో మార్పు వస్తుంది. అర్థమవుతుందా? అందుకని చెప్పండి అక్కడ మారు మనసు పొంది తర్వాత చేయాలి. ఇప్పుడు ఆ మొదటి క్రియలు చేయాలి. టైం అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ తాపుకుంటున్నాము. వచ్చే వర్తమానంలో మన ఆ విషయం తెచ్చుకుందాం. ఆమేన్.